కవిత ఎపిసోడ్ పై కాంగ్రెస్ రియాక్షన్ ఏంటి, వాళ్ళేమంటున్నారు? మా ప్రతినిధి అశోక్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. అశోక్, నిజానికి ఘోష్ కమిషన్ నివేదిక చేసిన డ్యామేజ్ కంటే కూడా కవిత చేసిన వ్యాఖ్యల డ్యామేజే బీఆర్ఎస్ కి ఎక్కువగా ఉండబోతుందేమో అనిపిస్తోంది. ఏంటి కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడుతోంది దీని గురించి? ఖచ్చితంగా జరుగుతున్నటువంటి పరిణామాలు అయితే కాంగ్రెస్ పార్టీ క్షుణ్ణంగా పరిస్థితులు చెప్పొచ్చు. ఎందుకంటే కవిత మాట్లాడిన మాటల నేపథ్యంలో అందులో ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని కోట్ చేయడం పట్ల కొంత మాట్లాడుతున్నప్పటికీ కూడా మిగతా ఏ అంశాలకు సంబంధించి మాత్రం కొంత ఆచితూచి వ్యవహరిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. పర్టికులర్గా కవిత పైన తీసుకోబోయేటువంటి నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది, దాని తర్వాత ఏ విధంగా స్పందించాలని చెప్పి మాత్రం పార్టీ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ కాళేశ్వరం ఎపిసోడ్కి సంబంధించి మొదటి నుంచి కూడా పార్టీ అధికారంలో రాకముందు కావచ్చు, వచ్చిన తర్వాత కావచ్చు, పూర్తి స్థాయిలో కాళేశ్వరం అనేది ఎఫెక్టివ్గా మాట్లాడడం జరిగింది. కానీ నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో కేవలం ఒక సీఎం రేవంత్ రెడ్డి తప్ప మిగతా ఎవరు కూడా కొంత ఎదుర్కొనే పరిస్థితి కనిపించలేదు. అది పార్టీలో ఉన్నటువంటి నాయకత్వానికి కూడా కొంత గ్యాప్ అయితే కనిపించిందని చెప్పొచ్చు. అయితే నిన్నటితోనే ఆ సిఐడి వ్యవహారానికి వెళ్ళిపోయింది కాబట్టి, సిబిఐ వ్యవహారానికి వెళ్ళిపోయింది కాబట్టి దానికి సంబంధించి ఎలా ఉండబోతుందని మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. కానీ ఈ రోజు కవిత మాట్లాడిన మాటలు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఒక అస్త్రాలుగా కనిపిస్తాయని చెప్పొచ్చు. రానున్నటువంటి ఎలక్షన్స్లో ఏదైతే త్వరలోనే స్థానిక ఎన్నికలు ఉన్నాయి, ఆ ఎన్నికలపైన కూడా ఈ ప్రభావం ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో కవిత పైన ఏ విధంగా స్పందిస్తారు, బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా స్పందిస్తుందని చూసిన తర్వాతనే అటు కాంగ్రెస్ పార్టీ కూడా స్పందించే అవకాశం కనిపిస్తుంది. దీని తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా డెసిషన్ తీసుకోవద్దు మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో తీన్మార్ వాళ్ళని మాట్లాడినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కొంత డిఫెన్సివ్ మోడ్లో కవితని సపోర్ట్ చేస్తూ కూడా మాట్లాడిన సిచ్యువేషన్ మనం చూసాం. బట్ ఈసారి డైరెక్ట్గా కవిత కాళేశ్వరానికి సంబంధించి మాట్లాడడం కావచ్చు, దాంట్లో ఉన్నటువంటి ఇద్దరిని కోట్ చేస్తూ కూడా మాట్లాడడం కావచ్చు, ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మాట్లాడబోతుందని మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది.